అక్కడ ఒక అంబటి రాంబాబు అని ఒక ఆయన ఉన్నారండి. వైసీపీ కదా, వైసీపీ అంబటి రాంబాబు. ప్రతిదానికి ఆయనకు వచ్చేస్తుంటారండి ముందుకి. అది ఎప్పుడైనా చూసారా ఆయన మాట్లాడే విధానం కానీ అవన్నీ? ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. ఎప్పుడైనా సరదాగా చూసారా? జగన్ గారు ఉన్నారు, ఏం మాట్లాడు, పక్కలతో చేపిస్తారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటది. దూకుడుగా ఉంటారు, నేను దూకుడుగానే ఉంటాను. నేను కూడా అవునండి. అవతల కూలుకుంటే నేను కూలుకుంటా, అవతల దూకుడుగా ఉంటే నేను కూడా దూకుడుకుంటా. అంబటి రాంబాబు గారు కూడా దూకుడుగా వ్యవహరిస్తారు. అంటే మాట్లాడే విధానం చాలా అట్రాక్టివ్ గా ఉంటదండి. అట్రాక్టివ్ గా, సెటారికల్ గా కొద్దిగా వెటకారం అంటారు కదా. ఇప్పుడు మా తెలంగాణలో ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ భాష ఎటకారంగా సామెతలు చెప్పుకుంటా అట్రాక్ట్ చేస్తారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు భాష ప్రావీణ్యం. అలా కొందరు ఉన్నారు, కొందరు లీడర్లు, మంచి లీడర్లు, భాష ప్రావీణ్యం గల లీడర్లు, వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు, ప్రజలనే అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అలాగే పేరు నాని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయన మాట్లాడే విధానం చూసారా సార్? మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. కొందరు ఉన్నారు కదా వైసీపీలో, ఏదైనా డిఫెండ్ చేయడానికి కొందరు ఉంటారు. మా కొడాలి నాన్నగారు అయితే ఇక మీకు ఆయన అగ్రెసివ్ అటాకింగ్ ఉంటారు కదా. మీకు ఎలా ఉంటుంది ఆయన మాట్లాడే విధానం? కొడాలి నాని గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటారు? నేను సరదాగా ఫ్రెండ్లీగా కాదు సార్, అలా మాట్లాడే విధానం మీకు అలా చెప్తున్నా కదా. దూకుడుగా ఉంటారు కొందరు, రకరకాలు ఉంటారు మనుషులు, రకరకాల లీడర్లు ఉంటారు. కొందరు మాట్లాడుతుంటే మా దగ్గర వి హనుమంతరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆయన మాట్లాడుతూ బాగుంటుంది. ఏమయ్యా ఎందుకు మాట్లాడుతుంటాడండి. అవును, బీజేపీలో ఇక్కడ ఉన్నారు సార్ బాగా దూకుడుగా మాట్లాడేవారు, మీరు కాకుండా. రాసింగ్ మాట్లాడతారు, రఘునందన్ రావు గారు మాట్లాడతారు. మరి కొద్దిగా రోజా మేడం గురించి చెప్పండి సార్, మీకు తెలిసిన విషయాలు రోజా మేడం గారికి. నాకు వాళ్ళ అలాగే సార్, పని కట్టుకొని చీకోటి నిరికేయాలని వచ్చిరట్టు. అది ఊరిని సరదాగా, అంటే ఆవిడ ఎలా మాట్లాడతారు. దూకుడు ఉన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్ దూకుడుగా వ్యవహరిస్తారు. అవును, కొందరు లీడర్ ఉన్నారు కదా. మీ మంచితనం వాళ్ళకి తెలియాలంటే నా ఇంటర్వ్యూ ద్వారా చెప్తాను. తెలుసులేండి, మంచితనం అందరు తెలుసు. గెలుకోవద్దు అంటారు, నన్ను గెలుకుతే నాకు బీపీ రేజ్. అది గెలుకోవద్దు, మనం హ్యాపీగా ఉన్నాం. మీకు నాకేమైనా పగలా, మీకు నాకేమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నాయా, మంచి ప్రశ్న అడగండి, మంచి ప్రశ్నకి నేను జవాబు ఇస్తా. అవునండి. మీరు కావాలని కయ్యానికి కాలు దువ్వే ప్రశ్నలు అడిగారు అనుకో, అవునండి, తిట్టాల్సి వస్తుంది. నేను చూసాను ఒక ఇంటర్వ్యూలో, మీ కెమెరాలో పాల్గొడతానని. గెలుకుడు ఎందుకు అవసరం, నిజంగా వాళ్ళ కొడతాం, అట్లా మాటలు కాదు. అవును, మాటలు కాదు. మీ స్టూడియోకి వచ్చి వాళ్ళ కొడతాం. అవును, అంటే కొడతా అని దౌర్జన్యం చేస్తలేదు. నేను చెప్తున్నా, అవతలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టేటట్టు మాట్లాడి. అవునండి, అట్లా మాట్లాడద్దు, ఎవరైనా అట్లా మాట్లాడు. నేను నిజంగా నా ఇంటర్వ్యూలో మీ యొక్క మంచితనాన్ని బయట నా కోరిక అండి. మీ మంచితనం నిజంగా చెప్తున్నా. నేను చూసిన ఇంటర్వ్యూలు మిమ్మల్ని రెచ్చగొట్టి, మీరు అన్నట్టు కెమెరాలు పాల్గొడతాను, మీ స్టూడియోకి వస్తాను, అన్ని వస్తాయి. అన్ని ప్రావీణ్యం అంటే అన్నిట్లో ప్రవీణ్ అంటే అన్నిట్లో ప్రావీణ్యం ఉంది. అది అవసరం పడితే 7 వరకు అన్నది రెడీ. కానీ శాంతంగానే ఉంటా, ఓపిక ఎక్కువనే నాకు. మరీ రెచ్చగొట్టే టైప్ క్వశ్చన్స్ వేసి పర్సనల్ గా అడిగి ఈగో దెబ్బతీసే విధంగా నన్ను డామినేట్ చేసి నువ్వు హీరో కావాలనుకోవడము అది వద్దంటారు. అవును, గట్టి ప్రశ్నలు అడుగు, నేను చెప్తా. అవును, ఇప్పుడు మొన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో వరదలు, ప్రకాశం బ్యారేజ్ ఊరిని చెప్తాం మేము, మనందరం బోట్లు. ఆ బోట్లు ఏంటంటే కావాలని పంపించారని చెప్తున్నారు. అది తీయడానికి పెద్ద ఎంత కష్టమైపోతుంది. అది ఎంత కష్టమైతుంది నిజంగా. అంత పెద్దగా ఉన్నాయి బోట్స్, వీడియోలో చూస్తే చిన్నగానే కనబడ్డాయి. దాంట్లోకి లాగలేకపోయింది, 100 టన్నులు అయిపోయిందండి అది. అది ఎంత, వాళ్ళిద్దరిని ఎవరో ఇద్దరు వాళ్ళ బోట్ ఓనర్స్ లేకపోతే కావాలని ఎవరో కావాలని చేశారా, కావాలని పంపించారట. పోలీసులు దర్యాప్తు చేస్తారు, ఊరుకోరు. డెఫినెట్ గా దానికి కావాలని పంపిస్తే మాత్రం చాలా పెద్ద శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే ఆడ డ్యామేజ్ అయ్యి ప్రజల ప్రాణాలతో చెలగాట పడినంత. ఆ బ్యారేజ్ కూలిపోయింది అనుకోండి, ఊళ్ళు పోతాయి, లక్షల మంది చచ్చిపోతారు, జంతువులు పోతాయి. అవునండి, మొన్న అందులో ఆంధ్రప్రదేశ్ లో వరదలలో 5 బర్రెలు వచ్చాయి, గేదెలు. ఎక్కడి నుంచి వచ్చి కొట్టుకుంటూ వచ్చి ఎవరో వీడియో పెట్టారు, భలే అనిపించింది. గేదెలు బాగా మంచి స్విమ్మర్స్, అన్ని జంతువులు స్విమ్మర్స్, బాన్ స్విమ్మింగ్ బాగా వస్తాయి వీటికి. ఎక్కడి నుంచో వచ్చి ఈ స్విమ్మింగ్ ఈదుకుంటూ బ్యారేజ్ నుంచి కిందికి పడి గేట్ల ద్వారా కింద పడిపోయి కిందికి వెళ్ళి స్విమ్ చేసుకుంటూ మళ్ళీ గుడి దగ్గర ఎక్కడో పక్కకెళ్ళి బతికి పెట్టాడు. భలే సంతోషపడి. మీకు ఇప్పుడు కొద్దిగా రాజకీయాల నుంచి కొద్దిగా జనరల్ విషయాలు మాట్లాడదాను. ఇప్పుడు ఏంటంటే బరిలు అన్నారు చెప్తున్నాను.
అంటే మీకు ఎందుకు ఇస్తారు జంతువుల్ని ఫామ్ హౌస్ లో ఒకసారి వీడియో చూసి ఎందుకు అంత ఇష్టం మీకు? ఇష్టం అంతే. జంతువులు, మూగ జీవాలు మనకు నొప్పి వస్తే చెప్పుకుంటాము, అవి నొప్పి వస్తే చెప్పుకొని కూడా చెప్పుకోలేని పరిస్థితి. అవునండి. ధర్మం తప్పాయి జంతువులు ఎప్పుడు. మనిషి ధర్మం తప్పుతారు కానీ జంతువులు ఎప్పుడు కూడా ధర్మం తప్పాయి. అవునండి. వాటి లైన్ లోనే ఉంటాయి. లైన్ దాటి పోవు, మనం లైన్ దాటిపోతాం, వాటికి లైన్ దాటి ఎప్పుడు పోవు. ఎందుకంటే వాడికి ఆకలేస్తే తన ఆహారం ఈము పక్షి ఉంటది, ఎంత గొప్పది అంటే అన్ని జంతువులు అట్లా ఈము పక్షి ఉంటది. జీవితంలో ఒక ఆడదానితోటే ఉంటది, ఒక ఆడ ఈము పక్షితోటే ఉంటది. ఈము ఫామ్ పెడితే 500 మొగవి పెట్టాలి, 500 ఆడవి పెట్టాలి. ఓకే. ఆ ఫీమేల్ చచ్చిపోతుంది కానీ వేరే ఆడపక్షి దిక్కు చూడదు. ఎంత గ్రేట్ అండి మెంటాలిటీ అంటే. మామూలు విషయం కాదు కదా. అవునండి. జంతువులు ఎప్పుడు కూడా ధర్మం తప్పాయి. మనం ఇంత తిండి పెడితే మనకి అనుకూలంగా ఉంటుంది. కుక్క చూడ ఎంత విశ్వాసం, గుర్రంకి అడ్డగోలు విశ్వాసం. మీకు హార్స్ రైడింగ్ వచ్చేసారి? మీకు హార్స్ రైడింగ్ వచ్చి. ఓకే. సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉందండి అన్న? అట్లేం లేదు. సినిమాలు ఎప్పుడు యాక్ట్ చేయమని ఎవరు అనలేదండి? చేసాం ఎప్పుడో, 20 ఏళ్ల క్రితం దొంగోడు పెళ్ళి సినిమాలు చేశాను. దొంగోడు పెళ్ళి సినిమా సరదాగా చేశాను. అంటే కోటి రామకృష్ణ గారు? కోటి రామకృష్ణ సరదాగా సెకండ్ విలన్ కోటగారి ఇంకా సరదాగా చేయాలని ఫ్రెండ్ సర్కిల్ అడిగితే సరే. ఇంకా ఈ ఫామ్ హౌస్ లో రీసెంట్ గా కొత్తగా అంటే టైం ఉండట్లేదు, దాంట్లో బాగా ఇష్టమైన యానిమల్ ఏంటి సార్ మీకు? బాగా నాకు అన్ని జంతువులు ఇష్టం. అన్ని జంతువులు ఇష్టం. ఇప్పుడు మీ ఏం చేస్తారు పిల్లలు? ఏం చేస్తున్నారు? బాబు ఇప్పుడు ఎల్ఎల్బి థర్డ్ ఇయర్. పాప చిన్నది, ఫిఫ్త్ క్లాస్. ఓకే. క్లోజ్ గా ఉంటారండి లేకపోతే క్లోజ్ ఉంటారు? అంత భయం భక్తిలో ఉంటారు, లిమిట్స్ లో ఉంటారు. జనరల్ గా మీ అబ్బాయి ఎలా ఉంటాడు మీతో? అని అతను ఫ్రీగా ఉంటాడు, లిమిట్ లో కూడా ఉంటాడు. అసలు జనరల్ ఎలా అంటే అటువంటి వాళ్ళని యువతను పెంచే విధానం ఈ రోజు జనరేషన్ లో ఎలా ఉంటుంది అంటారు? ఎలా పెంచామంటారు? ఫోన్లు కొంపలు ముంచేటి ఫోన్లు అది ఫోన్ లాక్ చేస్తారండి వాళ్ళు. లాక్ చేస్తారు. ప్రైవసీ అంటారు కొత్తగా. ఓకే. ప్రైవసీ అని మాట్లాడవద్దు. ప్రైవసీ ఏంటంటే అమ్మ నాన్న దగ్గర ఏం ప్రైవసీ? నువ్వు ఏ దారిలో పోతున్నావు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులది. పిల్లలకి ఎప్పుడు మంచి కోరటం తల్లిదండ్రులే ఫస్ట్, ఎవరు కాదు. సో ఒక కన్నేసి పెట్టాలి ఫోన్ల మీద, ముఖ్యంగా ఫోన్ల మీద ఒక కన్నేసి పెడితే కొంచెం సెట్ అవుద్ది. జనరేషన్ ఇస్ వెరీ ఫాస్ట్. ఈ క్లబ్బులు పబ్బులు అలవాటు చేయొద్దు, అస్సలు పంపించొద్దు. ఒక్కడు తగిలిండు దరిద్రుడు అంటే జీవితాలు నాశనం, కుటుంబాలు నాశనం. వాడు డ్రగిస్ట్ తగిలిండు అనుకో, లేత వయసులో ఉంటారు పిల్లలు, చెప్పింది నమ్ముతారు. ఒక ఏజ్ వచ్చినాక తల్లిదండ్రులు చెప్పేటి నచ్చవు వాళ్ళకి, ఎందుకంటే తల్లిదండ్రులు రెస్ట్రిక్షన్ చేస్తుంటారు, మంచి చెప్తుంటారు కాబట్టి. సో వేరే వైపు తొందరగా ఫ్రెండ్స్ చెప్పే వైపు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఈ క్లబ్బులు పబ్బులు ఇట్లాంటి డ్రగ్ కల్చర్ ఉన్నతో దూరం పెట్టాలి. చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించాలి. దీనివల్ల ఇది చెడు అవుతుంది, దీనివల్ల ఈ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది, దీనివల్ల మనకి నష్టం అవుతుంది అని చెప్తే అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు. ఇప్పుడు నాగూర్ బాబు సింగర్ ఉన్నారండి, అంటే యువత అంటే ఇప్పుడు ఇంకా జ్ఞాపకం వచ్చింది. మీ అబ్బాయిని మీరు కంట్రోల్ నడిపినట్టు అనిపించింది. వాడిద్దరు పిల్లలు ఏదో కుట్టిస్తారంట, ఏదో బ్రాందీ విస్కీ తాగి విపరీతం కుట్టిస్తారంట వాళ్ళు. పాపం అది వాళ్ళ మీద కేసు అయిందండి. తల్లిదండ్రులు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, పిల్లలు ఇలా చేస్తున్నారండి. అంటే తండ్రి చూసుకుంటాడు అనే ఒక భరోసా అయిపోతుంది. ఏమైనా ఇబ్బంది అయితే నువ్వే సాల్వ్ చేసుకోవాలి, ఇబ్బంది అయితే ఈ ఇంటికి పేరు ప్రతిష్టలు డ్యామేజ్ అయితే నా పవర్ నువ్వు ఎంజాయ్ చేయొద్దు, నా పవర్ నువ్వు అడ్డు పెట్టుకొని పిచ్చి పనులు చేయొద్దు అని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అదే మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలి, సడన్ గా చెప్తే వచ్చేది కాదు. పండిత పుత్ర పరమశివుంటా అని అంటారు చూడు, చాలా వ్యవహారాలు అట్లనే ఉన్నాయి, చాలా మటుకు వ్యవహారాలు. ఇంకా మీ అంటే మీ బాల్యం గురించి తెలుసుకోండి, అంటే మీ టీచర్ల గురించి తెలుసుకోండి. ఎక్కడ చదువుకున్నారు? నేను హైదరాబాద్ సైనిక్ స్కూల్లో చదువుకున్నాను. హైదరాబాద్ సైనిక్ స్కూల్. మీ టీచర్ల గురించి ఒకసారి చెప్పండి. సుబ్రహ్మణ్యం సార్ అని బాగా ఇష్టం ఉంటుంది, ఇప్పుడు టచ్ లో ఉంటుంది సార్. టీచర్ టచ్. అప్పుడు ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్? అప్పుడు బాగుండే ఎడ్యుకేషన్ సిస్టమ్. పిల్లలకు భయం ఉంటుండే, టీచర్స్ కొడుతుండే కదా. అవును, నా చెవులు వెళుతుండే, కొడుతుండే. 5 నిమిషాలు లేట్ వస్తే సన్న బెత్తంతో కొడుతుండే. అది కరెక్ట్ విధానం, అదే కరెక్ట్ విధానం. భయం భక్తి అనేది ఉండేది. ఇవాళ టీచర్లకు ఎదురు తిరుగుతారు, టీచర్లు అంటే రెస్పెక్ట్ లేదు, భయపడరు. మా అమ్మాయికి ట్యూషన్ టీచర్ చెప్తా, అవసరం పడితే కొట్టు అని చెప్తాను నేను ఇప్పుడు కూడా. భయం లేకపోతే ఎక్కడి నుంచి పద్ధతికి వస్తుంది. ఇవాళ రేపు చట్టాలు ఎట్లయినా అంటే అడ్డగోలు చట్టాలు. అప్పుడు పిచ్చి కొడుతుండే, నీళ్ళు అని చెప్పిస్తుండే, ఎండలో నిలబెడుతుండే, ఎండలో గ్రౌండ్ లో తిరుగుమంటుండే, తప్పు చేస్తే 10 రౌండ్లు 20 రౌండ్లు అంటుండే. తల్లిదండ్రులు ఏమనకపో, ఇంకా 2 దెబ్బలు అనేవాళ్ళు.
ఇప్పుడు జనరేషన్ లో అన్నారు కదా, ఈ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేస్తారు ఇంటి మీదకి వస్తారు. ఒక లిమిట్ వరకు ఏం కాదు, లిమిట్ దాటి కూడా కొందరు ప్రవర్తిస్తున్నారు, కొందరు లెక్చరర్లు గా టీచర్లు గా. అవును. ఓకే, లిమిట్ దాటి ప్రవర్తిస్తే డెఫినెట్ గా దానిపై యాక్షన్ తీసుకోవాలి. ఆ చిన్నప్పుడు సంఘటనలు మా టీచర్లు అంటే మేము కుట్టిని అంటే ఏంటి ఏదో అల్లరి పని చేసి ఉంటారు. ఫుల్ అల్లరి మామూలు ఉండకపో, పిచ్చి పిచ్చి బాగా అల్లరి ఉంటుండే. డెఫినెట్లీ స్కూల్ లేట్ వెళ్ళడము అట్లాంటివి చేస్తుంటే, హోంవర్క్లు కరెక్ట్ గా చేయకపోతే తనలు తిట్టే భయపడి చేస్తుంటే.